అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మా ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. కల్పనాదేవి కలం పేరుతోటి గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవల 2వ భాగాన్ని చదువుతున్నాను. కాలేజీలో జరిగిన అన్ని విషయాలు, కృష్ణ చైతన్య ముఖ్యంగా చెప్పినటువంటి మాటలు అన్నీ గుర్తొచ్చి ఏం చేయాలో తెలియక మంచం మీద వాలిపోయింది రాధిక. అంతలో నాంచారమ్మ వచ్చి, అమ్మాయి గారు అలా ఉన్నారేమిటండి అని అడిగింది. తలనొప్పిగా ఉంది నాంచారి. అమ్మగారు ఎక్కడున్నారు అంది రాధిక. పేషెంట్స్ని చూస్తున్నారమ్మా, ఈ కాఫీ తాగండి, మాత్ర పట్టుకొస్తాను అని వెళ్ళింది. మాత్ర వేసుకుని ఆ కాఫీని తాగి పడుకుంది. దాదాపు సమయం 10 అవుతూ ఉండగా వచ్చిన సుచిత్రాదేవి, రాధి అదేంరా అలా ఉన్నావు? అప్పుడే కాలేజీ సరదా తీరిపోయిందా, లేక నిన్నెవరైనా ఆటలు పట్టించారా అంది వచ్చి పక్కన కూర్చుని నవ్వుతూ తల మీద చెయ్యి వేసి. అమ్మగారు అంది ఆవిడ చెయ్యి పట్టుకొని. చెప్పరా తల్లిగా, నా దగ్గర మొహమాటం దేనికి అంది నవ్వుతూ. నేను నేను మరేమోనండి, నేను. చెప్పు తల్లి, ఏంటి, ఏం కావాలి? నేనింక కాలేజీకి వెళ్ళనమ్మా అనేసింది గబాల్న రాధిక. ఏయ్ రాధి, జోక్ చేస్తున్నావా ఆశ్చర్యంగా అడిగింది ఆవిడ. కాదమ్మా, కాలేజీ అంటేనే భయం వేస్తోంది. ర్యాగింగ్కైనా ఇంత భయం ఉండదు. కానీ అమ్మా, ఇది 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 నా జీవితానికి సంబంధించిన సమస్య అమ్మా. నేను ఇంట్లో ఉండే డిగ్రీని పూర్తి చేసుకుంటాను, కానీ ఇక కాలేజీకి మాత్రం వెళ్ళనమ్మా, నా వల్ల కాదు అంది చప్పున ఆవిడ ఒడిలో మొహాన్ని దాచుకుంటూ రాధిక. మూసిన కళ్ళల్లో కృష్ణ చైతన్య మూర్తి కదిలి భయం అంటే ఏమిటో ఎరుగని రాధిక శరీరం ఉండి ఉండి జల్లుమంటోంది. అది గుర్తించిన ఆవిడ రాధికను చంటిపాపలాగా లేవనెత్తి అక్కున చేర్చుకుని తలా వీపు నిమురుతూ అక్కడ జరిగినదంతా రాధిక వల్ల తెలుసుకుని విస్మయ చక్తురాలు అయ్యింది. చాలాసేపటికి తెప్పరిల్లి రాధిక చేత కాస్త మజ్జిగ అన్నం తినిపించి పడుకోబెట్టి భర్త గదిలోకి వెళ్ళింది సుచిత్రాదేవి. భోజనం అయ్యాక పడకలు చేరాక చెప్పింది విషయాన్ని మెల్లగా. అయితే ఏం చేయమంటావు? నిన్న మొన్నటి వరకు ఆ కాలేజీ చుట్టూ సీటు కోసం తిరిగి ఈవేళ మళ్ళీ టీసీ కోసం తిరగాల? నీ కూతురు ముచ్చట్లు బాగానే ఉన్నాయి, కానీ ఈ తిరగడానికి నాకు సరదా తీరిపోతుంది. ఈ సంవత్సరమే నేను ఇక్కడ జాయిన్ అయ్యాను, సెలవులు లేవు. నా కూతురికి కాలేజీ లైఫ్, ఆ అనుభవం కావాలి అని నన్ను తోమేసిన దానివి. ఇక ఇంత హఠాత్తుగా మళ్ళీ టీసీ తీసుకొచ్చేయమని ఎందుకంటున్నావు అంటూ పెద్ద కంఠంతో అరుస్తూ ఆవిడ మీద ఎగిరిపడ్డాడు సుదర్శనం. ఆయనకు ముందు ప్రతి విషయానికి కోపము చిరాకు వచ్చేస్తాయి. తర్వాత భార్య సంగతి అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి చల్లబడి లొంగి వస్తాడు. సుచిత్రాదేవి డబ్బు, పరపతి, పేరు, ప్రతిష్టలు, సంఘంలో ఉన్నటువంటి పలుకుబడి, గౌరవంగా ఉన్నటువంటి మనిషి. ఈ అన్నింటినీ మించినటువంటి సౌందర్యం ఆమె సొంతం. అందుకని మొదటి నుంచి ఆవిడ మాటకు తిరుగు ఉండదు. ముందు కస్సుబుస్సుమన్నా, తర్వాత ఆవిడ ప్రతి రాత్రి పక్కలోనికి రావాలి. కనుక చివరికి దాసోహం అనటం ఆయనకి బాగా అలవాటు. అందుకనే ఆయన చిరాకు పడగానే లేచి తన గదికి వచ్చేస్తుంది ఆవిడ. తర్వాత వచ్చి బతిమలాడుకుంటాడు. రోజులాగే ఆయన ఎగిరి పట్టంతో సుచిత్రాదేవి లేచి తన గదిలోకి వచ్చేసింది విసుగ్గా చూస్తూ. చిత్రా, అసలు ఏమైంది? నిన్నటిదాకా సరదా పడ్డ పిల్ల ఈవేళ ఒక్కరోజుకే కాలేజీకి వెళ్ళనని ఎందుకంటోంది? కారణం ఏమిటి? ఆ ప్రిన్సిపాల్ అడుగుతాడు కదా, ఏమని చెప్పను అన్నాడు వచ్చి భార్య పక్కన మంచం మీద కూర్చుని ఆవిడను మీదకు లాక్కుంటూ. సుచిత్రాదేవి విషయాన్ని తెలియజేసింది. ఈ కాలేజీలో సీట్ ఇవ్వటం వరకే నాకు చేతనైన పని. టీసీ ఇవ్వాలంటే నా వలన అయ్యేది కాదు. దానికి ఆ కృష్ణ చైతన్య పర్మిషన్ కావాలి. జెంట్స్కి అయితే అతను పెద్దగా పట్టించుకోడు, లేడీస్కి మాత్రం అతన్నే అడగాలి. మీ అమ్మాయి నిన్న జాయిన్ అయ్యి ఈవేళ టీసీ కావాలంటే కుదరదు. అంతకీ కావాలంటే మీరు వెళ్ళి కృష్ణ చైతన్యను కలవండి. అతను ఓకే అంటే నా అభ్యంతరం ఏమీ ఉండదు అన్నాడు ప్రిన్సిపాల్ తన అసమర్థతను ఆయన ముందు భయం లేకుండా బయటపెడుతూ. ఈ కృష్ణ చైతన్య ఎవరండి ఈ మధ్యన? అతనేమన్నా మినిస్టర్ గారి అబ్బాయా, రౌడీ గారి బామర్దా? ప్రిన్సిపాల్గా మీకు లేని హక్కు అతనికి ఎలా వచ్చింది అన్నాడు సుదర్శనం తన ధోరణిలో కంటిన్యూ అయిపోతూ. ఆ రెండూ కాదు, కానీ
అంతకంటే పవర్ఫుల్ పర్సనాలిటీ. మన దేశం లాంటి దేశాలను నిలబెట్టి 100 దేశాల్ని కొనగల సంపన్నుడండి. అతనితోటి పేచి తెచ్చుకోవటానికి మంత్రులే వణికిపోతారు. మేమో లెక్క చెప్పండి. అతని హోదా, అధికారము, అతని పరపతి మనం తూచగలిగేవి కావు. మీరు వెళ్ళి మా అమ్మాయి ఇక్కడ చదవనంటోంది, భయపడుతోంది అని చెప్పేయండి. ఆ తర్వాత అతను జాలిపడి టీసీ ఇచ్చేయమంటే నేను ఇచ్చేస్తాను. కానీ మీ శ్రేయస్సుని కోరి ఒక్క ముక్క చెబుతున్నాను, నోరు కంట్రోల్లో పెట్టుకోండి. వచ్చిన పని సానుకూలం అవుతుంది. ఒక్క చూపుతో దేశాలను పాలించగలిగినటువంటి నేర్పరి ముందు మనం తలవంచక తప్పదు. అతని తండ్రి రాజా ఆనంద చంద్రవర్మ, కృష్ణాపురం జమీందార్ గారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కృష్ణాపురం ఇంకా అస్వతంత్రంగానే బతుకుతోంది. దానికి రాజు ఆయన యువరాజు కృష్ణ చైతన్య. క్లీనర్ మొదలు ప్రధాని వరకు ఆయన చేతిలోనే ఉన్నారు అని హితోపదేశం చేశాడు ఆయన స్వానుభవంతో. బయటకు వచ్చి కనుక్కుంటే కృష్ణ చైతన్య ఇంకా రాలేదని తెలిసింది. ఆయన గ్రౌండ్లోనికి వచ్చేసరికి ఓ స్టూడెంట్ వచ్చి మిమ్మల్ని రాజేంద్ర ప్రసాద్ రమ్మంటున్నాడు అని చెప్పాడు. అతని వెంట గేటు బయట ఉన్న తెల్లని రాజహంస లాంటి కారు దగ్గరకు వెళ్ళాడు సుదర్శనం. కారు డోరు తెరుచుకుంది. తెల్లని చెయ్యి వచ్చి ఆహ్వానించడంతో ఆశ్చర్యంగా కారు ఎక్కాడు సుదర్శనం. నమస్తే సార్, వెల్కమ్. ఐ ఆమ్ రాజేంద్ర ప్రసాద్, గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు చెయ్యి చాపి విష్ చేస్తూ రాజేంద్ర, సుదర్శనంతో మర్యాద మన్ననను చూపిస్తూ. ఆహా, ఐ ఆమ్ సుదర్శనం, గ్లాడ్ టు సీ యూ అన్నాడు ఆయన రాజేంద్ర ప్రసాద్ని పరిశీలిస్తూ. మీరు రాధిక తండ్రి కదూ అన్నాడు రాజేంద్ర ప్రసాద్. రాధిక మా కన్నబిడ్డ కాదు అన్నారు ఆయన అయిష్టంగానే. ఐ నో సార్, టీసీ కోసమేగా వచ్చారు మీరు నవ్వుతూ అడిగాడు. మీకెలా తెలుసు? ఆయన ఆశ్చర్యాన్ని నటించాడు. అదే మా స్పెషాలిటీ. ఈ విషయంలో మాత్రం నేను కృష్ణ చైతన్యనే సమర్థిస్తాను. ఎందుకంటే మీ అమ్మాయి ఇక్కడికి చదువుకోవడానికి వచ్చింది. చదువుకోనివ్వండి, మధ్యలో మానేయటం ఎందుకు? ఇక్కడ ఆమెకు వచ్చిన అసౌకర్యం ఏముంది చెప్పండి అన్నాడు రాజేంద్ర ప్రసాద్. ఆ కృష్ణ చైతన్య రాధిక తన స్వంతం అన్నట్టుగా మాట్లాడాడట. ఆ పిల్ల చదువుకోవటానికే వచ్చింది, కానీ ప్రేమ పాఠాలు కావుగా. దాని జీవితం దానిది. శాసించడానికి అతనెవరు? బలవంతంతో సాధించగలడా? అసలు ఏమనుకుంటున్నాడు అతను? ఏమిటతని ఉద్దేశం? కన్న తల్లిదండ్రులు లేకపోయినా పెంచిన వాళ్ళం మేము ఉన్నాం, దాని మీద తన అధికారం ఏమిటి అన్నాడు ఆయన కోపంగా. వస్తాడుగా, మొహం తగలేసి అడగండి. అడిగేవాళ్ళు లేక రెచ్చిపోతున్నాడు. అందరి మీద జులుం సాగిస్తే పడతారా ఏమిటి? ఎదుర్కొనేవాళ్ళు ఉంటేనే లొంగి వస్తాడు. నేను పర్సనల్గా చెప్పదలుచుకున్న విషయం ఒక్కటే, అనవసరంగా విరోధాలు తెచ్చుకోకుండా తన పని తను చూసుకోమని చెప్పండి. ఆ పైన అంగరక్షగా నేనెటూ ఉన్నానుగా. ఈ కాలేజీలో ఎందరో ఆడపిల్లలు చదువుతున్నారు. వాళ్ళంతా భయపడుతున్నారా? తనెందుకు భయపడాలి? ప్రతి మనిషికి వాక్ స్వాతంత్రం, వ్యక్తిగత స్వాతంత్రం ఉంటాయి కదండి. వాటిని కంట్రోల్ చేసే అధికారం కృష్ణ చైతన్య కాదు సరికదా, వాడిని పుట్టించిన వాడికి కూడా ఉండదు. ఆమె కరెక్ట్ అన్నాడు రాజేంద్ర ప్రసాద్. కరెక్టే అనుకో. సారీ అనుకోకండి అని చెప్పేసని అన్నాడు. మీరు కావాలని మన్నించవలసినటువంటి అవసరం లేదు సార్, కాబోయే అల్లుడే కదా, పర్వాలేదు అన్నాడు రాజేంద్ర ప్రసాద్ చిరునవ్వుతో. వాట్ డూ యూ మీన్? సుదర్శనం గారి కళ్ళు పెద్దవయ్యాయి. మీ అమ్మాయి ఇష్టపడితే నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను సార్. ఈ విషయం తనతోనే చెప్పాలనుకున్నాను, కానీ కుదరలేదు. అందుకే మిమ్మల్ని భయపడవద్దని చెప్తున్నాను. నేను జమీందార్ రఘుదేవరాజా గారి మనవడిని అని చెప్తూ ఉండగానే ఇంతలో టకటకమని గుర్రపు డెక్కల చప్పుడు అవుతూ ఉండగా కృష్ణ చైతన్య గుర్రపు కోచు వచ్చి అక్కడ ఆగింది. అదిగో వచ్చినట్టుగా ఉన్నాడు, వెళ్ళండి, భయపడకండి. 4 మాటలు దులిపేయండి. మా అమ్మాయిని రాజేంద్ర ప్రసాద్కి ఇచ్చి చేస్తామని చెప్పేయండి. తన ఇష్టం వచ్చినట్టుగా అధికారాన్ని చెలాయిస్తే పోలీస్ రిపోర్ట్ ఇస్తామని చెప్పండి. మీ వెనక నేనుంటాను, ఓకే అన్నాడు రాజేంద్ర ప్రసాద్. సార్, మిమ్మల్ని యువరాజా వారు పిలుస్తున్నారు అని చెప్పాడు వీరన్న. గుర్రపు కోచ్ వాళ్ళ కారు దిగిన సుదర్శనం దగ్గరకు మర్యాదగా వచ్చి నిలబడి అతని వెంట గుర్రపు కోచ్ దగ్గరకు వచ్చి ఆ గుర్రపు కోచ్ వైభవానికి దిగ్భ్రాంతుడైపోయాడు. లోపల ముఖమల్ బాలీసక్కి ఆనుకుని కాలి మీద కాలు వేసుకుని కూర్చున్న కృష్ణ చైతన్యుని చూడగానే
ఆయనకు వాగ్బంధనం అయిపోయింది. ఎడమ చేత్తోటి పైకి రమ్మన్నట్టుగా సైగ చేశాడు కృష్ణ చైతన్య. వీరేంద్ర డోర్ తెరిచి జబ్బపట్టి ఎక్కించడంతో జీవితంలో మొదటిసారిగా గుర్రపు కోచ్ ఎక్కి కూర్చున్నాడు సుదర్శనం కృష్ణ చైతన్యకు ఎదురుగా. ఒక్క క్షణం అమరలోకంలో ఉన్నట్టుగా అనిపించింది ఆయనకి. డాక్టర్ సుదర్శనం గారు మీరే అనుకుంటాను. నమస్తే. ఐఆమ్ కృష్ణ చైతన్య, సన్ ఆఫ్ రాజా ఆనందచంద్ర వర్మ ఫ్రమ్ కృష్ణాపురం అన్నాడతను. ఆ కంఠంలో, ముఖంలో, కళ్ళల్లో, చిరునవ్వులో, ఆ కూర్చున్న తీరులో రాజసం, మందం, టీవీ, కళాత్మకత, ఒక ప్రత్యేకమైన స్టైల్ కనిపించాయి. చేతులు జోడించాడు సుదర్శనం. కృష్ణ చైతన్య లాంటి వ్యక్తిని ఆయన పుట్టి బుద్ధి ఎరిగాక ఎప్పుడూ చూడలేదు. కళ్ళు, నోరు వెళ్ళబెట్టాడు అద్భుతంగా చూస్తూ. మీరేం మాట్లాడాలని వచ్చారో నాకు తెలుసు, కానీ ఐఎమ్ సారీ సార్. ఇక రాధిక మీ మనిషి కాదు, నా మనిషి. అనవసరంగా నాతో గొడవ పడి ఆయాసం కొద్దిని తెచ్చుకోకండి. మీరు ఆ పిల్లకు కన్న తండ్రి కాదు, పెంచిన తండ్రి. అందుకు మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తాను. నా ఇష్టానికి విరుద్ధంగా జరిగితే మాత్రం నేను అసలు క్షమించలేనండి. మీరు ఇన్నాళ్ళు పెంచారు. ఇక మీ బాధ్యత ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపించడమే. ఆ పిల్లని నాకే సమర్పించాను అని మీరు అనుకుంటే సమస్య ఉండదు. నా కంట పడని క్రితం ఆమె ఎవరో నాకు తెలీదు. నా కంట పడ్డాక ఆమె కేవలం నా స్వంతం. కాదనే శక్తి ఆ భగవంతునికి కూడా లేదు. నేను మీ అమ్మాయిని వాసన చూసి వదిలేస్తానేమోనని భయపడకండి. నా గుండెల్లో ప్రతిష్ఠించి పూజించుకుంటాను. మీకు కావాలంటే కన్యాశుల్కం ఇచ్చి కొనుక్కుంటాను. నువ్వు దాన్ని ఇష్టపడితే చాలా, అది నేను ఇష్టపడద్దా అని మీరు అంటారేమో. ఏ యుగంలోనైనా రాధ కృష్ణుడినే వరిస్తుంది, కోరుకుంటుంది, తప్పిస్తుంది. నేను చెప్పినట్టుగా ఆమె వింటే తనంత తాను నన్ను కోరుకునే వరకు ముట్టుకోను. తద్భిన్నంగా కనుక జరిగితే మాత్రం నా చేతుల్లో ఆమెకు బలాత్కారం తప్పదు. కొన్నాళ్ళు అంటే ఆ పిల్ల చదువుకోవాలనే సరదా తీరేంత వరకు మీ దగ్గర ఉండనివ్వండి. ఈలోగా ఆమెను మానసికంగా నేను జయిస్తాను. అప్పుడు మీకు భయం కూడా ఉండదు. నన్ను కాదని ఆమెను మీరు కాలేజీ మాన్పించినా, లేక ఇంకో సంబంధాన్ని చూసి పెళ్లి చెయ్యాలి అనుకున్నా మర్యాద దక్కదండి. ఇక నుంచి ప్రతి క్షణం మీ మీద నిఘా ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళాక మీ అమ్మాయితోటి ఈ విషయం చెప్పండి. రేపు కాలేజీకి తనంతట తానుగా రావాలి, లేకపోతే నేనొచ్చి తీసుకొస్తాను. అదేమాత్రం ఆమెకు మంచిది కాదు. ఎంతవరకు చదువుకోవాలనిపిస్తే అంతవరకు చదువుకోమనండి. పెళ్లి మాట తను తలపెట్టేంత వరకు నేను తనని స్వేచ్ఛగా, సుఖంగా, స్వతంత్రంగా, పవిత్రంగా వదిలేస్తాను. నన్నుగాక పరాయివాణ్ణి కోరుకున్నట్లయితే మాత్రం ఆ క్షణంలో కన్నెరికం తప్పదని చెప్పండి. తను నన్నేమనుకున్నా నా సర్వస్వం మాత్రం తనే. ఇక ఆమె లేనిదే ఈ కృష్ణ బతకడు. నాలా ప్రేమించే మగవాడు రాధకి ఈ విశ్వం అంతా గాలించినా దొరకడు. నా వల్ల ఎలాంటి ప్రమాదము రాకూడదు అనుకుంటే మామూలుగా వచ్చి చదువుకోమనండి. ఓకే. ఈ కృష్ణ చైతన్య రాక్షసుడు కావాలంటే మానం మీద ఆశ వదిలేసుకుంటే తన ఇష్టమని చెప్పండి. ఇంకా మీరు వెళ్ళవచ్చు అన్నాడు గంభీరంగా కృష్ణ చైతన్య. గుర్రపు కోచ్ యొక్క తలుపు తెరుచుకుంది. వీరన్న చేయి పట్టుకుని సుదర్శనం గారిని కిందకు దింపాడు. గుర్రపు కోచ్ ముందుకు సాగిపోయింది. అడకాలనుకున్నవి, చెప్పాలనుకున్నవి మర్చిపోయి అన్నీ కృష్ణ చైతన్య మాటలు మాత్రమే గుర్తుంచుకొని ఇంటి ముఖానికి పట్టాడు. మన్నాడు కొట్టుకునే గుండెలతోటి రాధిక కాలేజీ ప్రాంగణంలో అడుగు పెట్టేసరికి ఎదురు చూస్తున్నట్టుగా ఉన్న రాజేంద్ర ప్రసాద్, వెల్కమ్ రాధిక, హౌ ఆర్ యూ అంటూ గ్రీట్ చేసి ఎర్ర గులాబీ పువ్వును ఇచ్చాడు. మౌనంగా అందుకుని వచ్చేసిన రాధిక, రాధా కమ్ బ్యాక్ అని వినిపించడంతో తల తిప్పి చూసింది. చెట్టుని ఆనుకుని నిలబడి ఉన్నాడు అక్కడ కృష్ణ చైతన్య. గతుక్కుమన్న రాధిక అడుగులో అడుగును వేసుకుంటూ వెళ్ళింది. కృష్ణ చైతన్య చెయ్యిని చాపాడు. చేతిలో ఉన్న గులాబీని అతనికి ఇచ్చేసింది. దాన్ని నలిపి కింద పడేసి బూటుకాలితోటి దానిని నుగ్గు నుగ్గుగా నలిపి ఒక గులాబీ బొకెను ఆమెకిస్తూ టేక్ ఇట్ అన్నాడు చిరునవ్వుతో. దాన్ని అందుకుంది రాధిక. ఇక వెళ్ళి బుద్ధిగా చదువుకో. నా మాట మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. దయ ఉంచి ఆ భయం తగ్గించుకొని నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. వస్తాను
అనేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన అరగంటకి మనిషిగా మారి క్లాస్కి అటెండ్ అయింది. లంచ్ టైంలో, హలో రాధిక, ఏమిటి గొప్ప సంచలనాన్ని సృష్టించారు కాలేజీకి వస్తూనే, ఏమిటి విశేషాలు అని అడిగాడు తనంత తనుగా వచ్చి సంజీవి. అతని కళ్ళ నిండా ఆరాధన తొణికిసలాడుతూ ఉంది. మీరా, సంచలనాలను సృష్టించేది నేను కాదు, కృష్ణ చైతన్య. కాలేజీ మానేయాలనుకుని భంగపడ్డాను. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయంతో ఈ బతుకు ఎన్నాళ్ళో బోధపడటం లేదండి అంటూ అంతా చెప్పేసింది. నేను ముందే చెప్పాను కదండి. అయినా కృష్ణ చైతన్య ఏదైనా చెప్పే చేస్తాడు. దొంగదారులు, దొడ్డిదారులు, కల్మషము, నటన, మాయమాటలు అతనికి తెలియనివి. డైరెక్ట్ అటాక్ని తట్టుకోవటం చాలా ఈజీ. కానీ చాప కింద నీరులా దొంగదెబ్బ తీసేవాళ్లను కనిపెట్టడం చాలా కష్టం అండి. భయపడక హాయిగా చదువుకోండి. మీ భవిష్యత్తు ఎవరితో ముడిపడి ఉందో చెప్పేవాడు ఆ దైవం. కాలం భగవత్ స్వరూపం. అది తేలేని మార్పులు ఈ సృష్టిలో ఏమున్నాయి? మీ సుఖ సంతోషాలను నేను చూడగలనో లేదో, అయినా మీ శ్రేయస్సు కోరే మిత్రుడుగా ఒక విషయాన్ని చెప్తున్నాను, బాగా గుర్తుంచుకోండి అన్నాడు. అలా మాట్లాడతారేమిటి? ఎందుకు చూడలేరు అంది రాధిక. ఎందుకంటే నాకు ఈ 65వ ఏట ఒక గండం ఉందట. అది దాటటం జరగదు. దాటితే మాత్రం లైఫ్ చాలా బాగుంటుంది అని మా ఇంటాయన చెప్పారు. అందుకని నేను ఆశలు పెంచుకోవటాన్ని మానేశాను అన్నాడు సంజీవి. భలేవారే, ఈ రోజుల్లో కూడా మీకు ఈ చాదస్తాలున్నాయా? అవేమీ జరగవు. జరగకపోతే మంచిదే. కానీ నేను పాండిత్యాన్ని, శాస్త్రాన్ని రెండింటినీ నమ్ముతాను. ఇంతకీ ఇందాక ఏదో చెప్తానన్నారు కదా, ఏమిటది అంది గుర్తు చేస్తూ. కృష్ణ చైతన్య లైన్, రాజేంద్ర ప్రసాద్ టైగర్. ఈ ఇద్దరి మధ్యన ఇరుక్కున్న మీరు గుర్తుపెట్టుకోవలసినది ఒక్కటే. ఏ మగవాడైనా మీ అనురాగాన్ని, మీ స్పర్శను, మీ అనుగ్రహాన్ని కోరుకుంటాడు. మీ మనస్సు ఎవరి మాటతో, చూపుతో, చిరునవ్వుతో స్పందిస్తుందో అతని మెడలో వరమాల వేసేయండి. తర్వాత ఆ దైవం ఉన్నాడు. భయపడక హాయిగా చదువుకోండి అన్నాడు సంజీవి. లైన్ అంటే ఏమిటి, టైగర్ అంటే ఏమిటి అంది ఆసక్తిగా చూస్తూ రాధిక. అయ్యో, లైన్ అంటే సింహము అని. సింహం ఏం చేస్తుంది? సంజీవి నవ్వాడు. ఏం చేస్తుంది? డైరెక్ట్గా అటాక్ చేస్తుంది. అందుకేగా దాన్ని మృగరాజు అన్నారు. టైగర్ అంటే దొంగ దెబ్బతీస్తుంది. అవసరం లేకపోయినా వెంటాడి చంపి కొళ్ళబెట్టుకుని మరీ తింటుంది. అది దాని నైజం. మనం ఎక్కువసేపు కలవటం, మాట్లాడుకోవటం మంచిది కాదు. ఓకేనా, బాయ్ అనేసి గబగబా వెళ్ళిపోయాడు సంజీవి. రాధిక కాలేజీ జీవితం ప్రారంభమయ్యి వారం రోజులు ప్రశాంతంగానే సాగిపోయాయి. ఈ వారం రోజుల్లో జరిగిన విశేషాలు 3. మొదటిది, రాధిక తర్వాత కాంట్రాక్టర్ కామేశ్వరరావు గారి అమ్మాయి, ఏకైక పుత్రిక రోజా అనే అమ్మాయి రాధిక క్లాస్లోనే జాయిన్ అయింది. 2, తహసీల్దార్ గారి అమ్మాయి శోభ కూడా అదే క్లాస్లో జాయిన్ అయింది. లైలా అప్పుడప్పుడు కనిపించి పలకరిస్తూ ఉంటుంది, కానీ ఎప్పుడు కలిసినా ఏదో ఒక న్యూస్ రాధిక చెవిన వేస్తుంది. ఆ న్యూస్లో చాలా భాగం కృష్ణ చైతన్యకు సంబంధించినవే ఉంటాయి. ఇక 3వది, రాధిక కాలేజీ జీవితంలోని అనుభవాలు. అవి రాజేంద్ర ప్రసాద్తోనూ కృష్ణ చైతన్యతోనూ కూడా జరిగినవి. రోజు రాధిక రాగానే గేటులోనే వెయిట్ చేసే రాజేంద్ర ప్రసాద్ ఎదురుగా వచ్చి, హలో రాధా, గుడ్ మార్నింగ్ అంటూ చిరునవ్వుతో పలకరించి గులాబీ పువ్వును అందిస్తాడు. ఇబ్బందిగా నవ్వి వచ్చేసేది. ఇంతలో కృష్ణ చైతన్య దగ్గర నుంచి ఇంకో పిలుపు వినిపించేది. అక్కడికి వెళ్ళగానే అతను రాధిక చేతిలో ఉన్న పువ్వును లాగి నలిపి పడేసి బూటుకాలతో తొక్కి స్వీట్ ప్యాకెట్టు, మల్లెపూల దండ ఇచ్చేవాడు. 2 రోజులు చూసి 3వ రోజు తనే రాజేంద్ర ప్రసాద్ ఇచ్చే గులాబీని కంటికి కనిపించిన అమ్మాయికి ఇచ్చేసేది. తర్వాత కృష్ణ చైతన్య ఇచ్చే స్వీట్స్, పువ్వులు క్లాస్ రూమ్లోకి తీసుకుని వచ్చి పువ్వులు రోజుకో అమ్మాయికిచ్చి స్వీట్స్ మాత్రం అందరికీ పంచేది. తను ముట్టుకునేది కాదు. ఓ రోజు లెక్చరర్ గారు రాధిక స్వీట్ తీసుకుంటూ, నీ బర్త్డేనా అమ్మా అన్నారు. నో సార్, నా పుట్టినరోజులు ఎప్పుడో నాకు తెలియవండి, ఇవి కృష్ణ చైతన్య ఇచ్చినవి అని చెప్పింది. అమ్మాయిలు రాధిక తనంతట తనే హలో అని పలకరించి పువ్వులిస్తూ ఉంటే థ్యాంక్స్ అనేసి ఆమె వెనక రకరకాలుగా మాట్లాడుకునేవారు. ఎంత పొగరో! కృష్ణ చైతన్య నాకమ్మా ఇస్తున్నాడని అందరికీ ఎలా ప్రదర్శనలు ఇస్తోందో అని ఒకరు,
అసలు అంతటి మగవాడు స్వయంగా పువ్వులిస్తే సంతోషించడం మానేసి పంచిపెడుతుందెందుకు? అదేం మాయరోగం? సుఖపడ్డం చేతకాక అదే నాకు ఇస్తే కళ్ళకద్దుకుని తీసుకునేదాన్ని అని ఇంకొకరు. అసలు నాకు ఆ అదృష్టం ఎప్పుడా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నాననుకో. కృష్ణ చైతన్య లవ్ లెటర్ రాయటం లేదు సరికదా, కన్ను కూడా కొట్టడం లేదు. దేనికైనా అదృష్టం ఉండాలమ్మా అని మరొకరు. అసలు కృష్ణ చైతన్య లవ్ లెటర్ ఎప్పుడూ ఎవరికీ రాయలేదు. నచ్చిన అమ్మాయి కనిపిస్తే విశ్రాంతి మందిరానికి ఫలానా రాత్రి రమ్మని కబురు పెడతాడు. అలా వెళ్ళిన అమ్మాయికి చీరలో నగలో డబ్బో ఏం కోరితే అది ఇచ్చి పంపేస్తాడు అంతే అంది లైలా, కృష్ణ చైతన్య గురించి బాగా తెలిసిన దానిలాగా. ఈ కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు ఇంత నిర్భయంగా ఎలా ఉంటున్నారు? నాకు ఈ నిర్భయత్వం ఎందుకు రావటం లేదు అంది ఓసారి రాధిక. ఏ ఆడపిల్లైనా ఫస్ట్ నైట్కే భయపడుతుంది, సెకండ్ నైట్కి అంతా తెలిసిపోతుంది, పైగా చనువు కూడా ఏర్పడుతుంది కాబట్టి అంది నవ్వుతూ. అంటే ఈ కాలేజీలోని అమ్మాయిలంతా అంతా మాజీ ప్రియురాళ్లేననుకో అంది లైలా. మరి కొంతమంది అతని ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నారేమో, చెదురు మదురుగా మిగిలి ఉండుంటారు, లేదా కొత్తగా అయినా వచ్చి ఉండాలి. నువ్వేం అనుకోనంటే ఓ సందేహం అంది రాధిక. అడుగు. సందేహం దేనికి అంది లైలా. మరి 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 నువ్వు నిన్ను అతను ఆహ్వానించలేదా అంది. లైలా ముఖం ఒక్క క్షణం కసితో అవమానంతో ఎరుపెక్కింది. తర్వాత మామూలుగా అయిపోతూ, కృష్ణ చైతన్యకి తాజా పువ్వులే కావాలి, ఒకరి చేతుల్లో సువాసన కోల్పోయిన ఆడపిల్లల్ని ముట్టుకోడు అంది. అంటే అంటే నేను మా బావ చేతుల్లో శీలాన్ని కోల్పోయాను కాబట్టి నన్ను పిలవలేదు. ఇందాక అతని ఆహ్వానం కోసమని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు అన్నావు చూడు, వాళ్ళు బహుశా నాలాంటి వాళ్ళేనేమో అంది లైలా. ఆ కండిషన్ ఎందుకు మళ్ళీ అంది రాధిక. ఎందుకంటే సుఖవ్యాధులు వస్తాయని భయమేనేమో. కన్నెవరో కాంతెవరో అతనికి ఎలా తెలుస్తుంది అంది ఒకసారి రాధిక. అదే అతని టెక్నిక్. ఒక్క చూపుతో జాతకం మొత్తం చెప్పేసే శక్తి సామర్థ్యాలున్నాయి. అలా కనిపిస్తున్నాడు అన అఖండ ప్రజ్ఞ ఉంది, రాక్షసత్వం ఉంది, రసికత ఉంది. ఒక్కసారి వాసన చూసిన అమ్మాయిని మళ్ళీ పిలవడట. అతని మీద రీసెర్చి బాగానే ఉంది కానీ నువ్వు మీ బావ చేతుల్లో శీలం కోల్పోవడం ఏమిటి అంది కుతూహలంగాను ఒక రకంగా జాలిగా చూస్తూ రాధిక. ఇంకెప్పుడైనా చెప్తానులే అని దాటవేసింది లైలా. అతను బలవంతంగా చేర్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కోకొల్లలు. అతనికి పెళ్ళయిందా? తెలీదు. అసలు ఆ తల్లి తండ్రులు ఇతన్ని ఎందుకు ఇలా వదిలేశారు? బహుశా తంతాడని భయపడి ఉండుంటారు. ఎంతకాలం ఇలాగా? ఇక ఈ రాక్షసత్వానికి అంతం లేదా? ఎందరు బలి కావాలి? అంతా ఇలా ఊరుకుంటే ఇక ఆడవాళ్లకు రక్షణ ఎలా లభిస్తుంది? నీకు ధైర్యం ఉంటే వెళ్ళి అడిగిరా అంది లైలా ఒకసారి. రాధిక గుండె గుబేలు అనటంతో అమ్మో అంది. మరి అంతా అలాంటి వాళ్లేగా లైలా నవ్వేసింది. ఓ రోజు ఈ వేళ ఏం జరిగిందో తెలుసా? కమల వాళ్ళ అన్నయ్యకి ఉద్యోగం వేయిస్తానంటే తన కన్యత్వం కృష్ణ చైతన్యకు సమర్పిస్తాను అందట. ఈ కాలేజీ రైటర్గా వేయిస్తానని మాట ఇచ్చాడట అని చెప్పింది. ఇంకో రోజు తన పెళ్లికి 1,00,000 కట్నం అడుగుతున్నారని, తండ్రికి అంత ఇచ్చే ఓపిక లేదని, ఆ 1,00,000 ఇచ్చినట్లయితే ఈ రాత్రికి వస్తానని మనోరమ కబురు పెట్టిందోయ్. 1,00,000 పంపించేశాడట కృష్ణ చైతన్య అని చెప్పింది. మరో రోజు తల్లికి బైపాస్ సర్జరీ చేయిస్తానంటే ప్రియురాలిగా ఉంటానంటోందోయ్ కుసుమ. ఆ ఏర్పాట్లన్నీ చేయించేశాట కృష్ణ చైతన్య. అయితే అయింది కానీ ఈ ఆడపిల్లలు అతని వల్ల మంచి లబ్ధి పొందుతున్నారనుకో అని రోజుకో వింతలాగా వినిపిస్తూ ఉంటుంది లైలా రాధికకి. కృష్ణ చైతన్య కనిపించేంతవరకు అసహ్యం, అతను కనిపించాక భయం కలుగుతున్నాయి రాధికకు. ఇచ్చిన మాటకి కట్టుబట్టు రోజు ఉదయమో సాయంత్రమో మధ్యాహ్నమో ఒక్కసారి అక్కడ రాధికను చూసి వెళ్ళిపోతున్నాడు కృష్ణ చైతన్య. ఆ 2 నిమిషాలు అతని ముందు ప్రాణాలు బిగపట్టి నిలబడి అతను వెళ్ళమని చెయ్యి ఊపగానే పెద్ద ప్రమాదం నుంచి తప్పిపోయిన దానిలాగా వచ్చేస్తూ ఉంటుంది రాధిక. గాఢంగా నిట్టూరుస్తాడతను. ఆ విధంగా వారం గడిచిపోయింది.
ఓ రోజు రాధిక క్లాస్లోనే బీఎస్సీలో జాయిన్ అయిన రోజా ఆ వేళ రాధిక తెచ్చి ఇచ్చిన పువ్వులు స్వీట్లు తీసుకుంటూ, రోజు తెచ్చి ఇస్తావు, ఇవన్నీ నీకు డబ్బులెక్కడివి? అంత డబ్బులు ఉంటే హాయిగా బట్టలు మంచి డ్రెస్సులు తీయించుకోక ఇలా తగలేస్తావెందుకు? ఎప్పుడు చూసినా లంగా మొనిల్లో కనిపిస్తావు, అవి కట్టిందే కడతావు, పాత చింతకాయ పచ్చడిలా కనిపిస్తావు అంది విసుక్కుంటూ. ఏ రోజా, పాపం రాధికకి నీలాగా కన్న తల్లిదండ్రులు లేరే. డాక్టర్ సుచిత్రాదేవి పెంచుకుంటోంది. ఆవిడకు తెలియదు, ఇది అడగదు. మంచి బట్టలు ఎలా వస్తాయి? ఈ స్వీట్లు పువ్వులు కృష్ణ చైతన్య రాధిక సౌందర్యాన్ని కోరి రోజు ఇస్తూ ఉంటాడు. అతను ఇస్తున్నాడు కనుక తెచ్చి మనకిస్తోంది అంతే అంది లైలా జవాబు చెప్తూ. ఎవరా కృష్ణ చైతన్య? అతని గురించి రకరకాల కథలను వింటున్నాను. ఎంతమంది మానవ ప్రాణాలు బలికొంటాడతను? ఒక్కసారి నాకు అతన్ని చూపించు, మరచిపోలేని విధంగా పాఠాన్ని నేర్పుతాను. అసలు ఆడపిల్లలంటే ఏమనుకుంటున్నాడో నా సంగతి తెలియదు అతనికి. దెబ్బకి దేవేంద్రుడు గుర్తు వచ్చేలా చేస్తాను. నేను కాంట్రాక్టర్ గారి అమ్మాయిని అని బీరాలు పలికింది రోజా, అమ్మాయిల్లో కుతూహలాన్ని పెంచుతూ. సరే, సాయంత్రం కాలేజీ వదిలేశాక చూపిస్తాను. ఏం చేస్తావు అంది లైలా. వద్దు రోజా, తొందరపడకు అంటూ ఏదో చెప్పి ఆపబోయింది రాధిక. నీ ముసలమ్మ కబుర్లు నా దగ్గర చెప్పకు అంది రోజా. చిన్నబోయిన ముఖంతో మౌనాన్ని వహించింది రాధిక. సాయంత్రం అవుతున్న కొద్దీ అందరిలో టెన్షన్ పెరిగింది. స్టూడెంట్స్ అంతా గ్రౌండ్లోకి వచ్చి గుంపులు గుంపులుగా నిలబడ్డారక్కడ. లైలా వల్ల సమాచారం తెలుసుకుని ఇదేమీ తెలియని కృష్ణ చైతన్య తన బృందంతో వస్తున్నాడు. అందరిలోకి బాగా పొడుగ్గా ఉండడం వల్ల అతను స్పష్టంగా కనిపిస్తున్నాడు. రాధిక లైలా వెనుక ఒదిగి నిలబడిపోయింది. రోజా మెట్లు దిగి పరిగెత్తుకుంటూ వస్తూ కృష్ణ చైతన్యను గుద్దేసింది. ఏ పిల్ల, కళ్ళు కనబట్టం లేదా అన్నాడు కృష్ణ చైతన్య. ఇడియట్, నన్నెంత మాట అన్నావురా అంటూ చెళ్ళుమని కొట్టింది రోజా కృష్ణ చైతన్యను. అంతే, అంతా మంద్రించినటువంటి బొమ్మల్లాగా అలా ఉండిపోయారు. చుట్టూ ఉన్న గాలి వెలుతురు కూడా కంపించిపోయాయి. కృష్ణ చైతన్య పళ్ళు పటపటలాడాయి. గబాల్న అడ్డుపడ్డ ప్రిన్సిపాల్ చేతులు జోడిస్తూ, నా ముఖం చూసి ఇక్కడ గొడవ చేయకయ్యా, దయచేసి వెళ్ళిపో కృష్ణ, కాలేజీ దాటాక నీ ఇష్టం అన్నాడు. రా బయట తెలుసుకుందాం అని పెద్ద పెద్ద అంగలు వేస్తూ వెళ్ళిపోయాడు అతను. లైలా, జ్యోతి, వాణిల వెంట తను బయటకు వచ్చి ఓ చెట్టు చాటున ఒదిగి నిలబడిపోయింది రాధిక. రోజా నిర్భయంగా నడిచి వెళ్ళబోతూ ఉంటే ఎదురుగా నిలబడ్డ కృష్ణ చైతన్య చెయ్యి పట్టుకుని లాగి నడి రోడ్డు మీద ఆమె చెక్కిళ్ళు పట్టుకుని పెదవులు కొరికి కిస్ చేసి, నీ అబ్బతో చెప్పుకోవే కొత్తిమీర కట్ట అనేసి వదిలేశాడు. అంతా నవ్వేశారు. రేపు వస్తావుగా, చూపిస్తాను నా తడాక అంది రోజా ఆగ్రహంగా. పోవే టక్కులాడి, నీలాంటి వాళ్లను ఇంతమంది చూశాను అని నిర్లక్ష్యంగా నవ్వి గుర్రపు కోచ్ని ఎక్కేశాడు కృష్ణ చైతన్య. మన్నాడు ఏం జరుగుతుందా అన్నట్టుగా లెక్చరర్లు దగ్గర నుంచి అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. రాధిక, జ్యోతి, వాణిలతోటి చెట్ల వెనక ఒదిగి నిలబడిపోయింది. అంతా ముందే వచ్చి అనువైన ప్రదేశాల్లో నిలబడ్డారు. రోజా తన కారులో వచ్చి ఆ కారు రోడ్డుకి అడ్డంగా నిలబెట్టింది పంతంగా. ఇందులో కృష్ణ చైతన్య గుర్రపు కోచు వస్తున్న శబ్దం వినబడింది. అంతా అలర్ట్గా మారిపోయారు. ఈ సమయం కోసమని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ సమయం కోసం ఎదురు చూశారో ఆ సమయం రానే వచ్చింది. కారు అడ్డంగా ఉండటంతో దాన్ని తీయమని వీరన్న కోచుకి ఉన్న హారన్ని నొక్కాడు. కృష్ణ చైతన్య ఏమిటా న్యూసెన్స్ అన్నట్టుగా విసుగ్గా చూశాడు. కారులో నుంచి తల బయట పెట్టిన రోజా, నీ అబ్బతో చెప్పుకోమన్నావుగా, తీసుకొచ్చాను నీకు మొగుళ్ళని అంటూ వెనక్కి చూసి, కమాన్ హరి అప్ అంది కసిగా. వెంటనే ఆ కారులో నుంచి నలుగురు ఎనుబోతుల్లా ఉన్న పహిల్వాన్లు దిగారు. వాళ్ళ వేషభాషలు, క్రూరమైన చూపులు, కసాయి నవ్వులు చూస్తే ఎలాంటి వాళ్ళకైనా సరే గుండెల్లో దడపుట్టక మానదు. వాళ్ళు గుర్రపు కోచుని సమీపించి వికటంగా నవ్వారు. చుట్టూ ఉన్న జనంలో ఆందోళన తలెత్తింది. రాధిక భయం భయంగా చూస్తోంది, ఏదో తెలియని ఆరాటంతో. వీరన్న చిరునవ్వుతోటి వెనక్కు చూశాడు. మెరిసే కళ్ళతో అందంగా నవ్వి తల ఊపి గుర్రపు కోచు దిగిన కృష్ణ చైతన్య ఒంటినున్న షర్టుని తీసి వీరన్న మీదకు విసిరేసి బేర్ బాడీతోటి నిలబడి, వీళ్ళేనా, ఇంకెవరైనా ఉన్నారా అన్నాడు రోజా వైపు చూసి కన్ను కొట్టి నవ్వుతూ. ఏ, వీళ్ళు నీకు సరిపోరా నాయనా నీ మగతనానికి
హేళనగా నవ్వింది రోజా. నా మగతనాన్ని రుచి చూసిన ఆడపిల్ల కత్తులు దుయ్యదు రోజా, ముద్దులు విసిరిస్తుంది. వీళ్ళు సరిపోరు, వీళ్ళే కాదు, అసలు నాకెవ్వరూ సరిపోరు. సరే, సరదా పడి తీసుకుని వచ్చావుగా, కడుపు చేసి పంపించడం నా ధర్మం అని ఆ రౌడీల వైపు తిరిగి, చూడండి బ్రదర్, ఆడపిల్ల మాటలు నమ్మి వచ్చారు. మీ మీద నాకే వైరము, కార్పణ్యము, ప్రతీకారము లేవు. ప్రాణాల మీద ఆశ ఉన్నట్లయితే వెంటనే వెళ్ళిపోండి. ఆ పిల్ల ఇస్తానన్న దానికన్నా ఎక్కువ ఇచ్చి పంపిస్తా. అనవసరంగా నా చేతి దెబ్బతిన్నారా, మృత్యువు వెంట్రుక వాసిలో వచ్చేస్తుంది. జాగ్రత్త, తర్వాత చెప్పలేదు అని అనుకోవద్దు అన్నాడు హెచ్చరికగా నవ్వుతూ. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.